బిగ్ స్టోరీ. నిత్యావసరాల ధరలు పోటీలు పడి మరీ సెంచరీలు చేస్తున్నాయి. మార్కెట్కు వెళ్లిన సామాన్యుడు ధరల పట్టిక చూసి అక్కడే డకౌటై వెనుతిరుగుతున్నాడు. నూనె బాణలిలో వెయ్యకుండానే ధరలతో వేడెక్కిపోతోంది. ఇక బియ్యం పెరుగుతున్న ధరలతో సామాన్యుడి ఇంట్లో బరువు తగ్గి గల్లా పెట్టిపై ఎడాపెడా దాడి చేస్తోంది. ఇక కూరలు సామాన్యుడిని గాయాల పాలు చేస్తున్నాయి. ఇవేవి పట్టని ప్రభుత్వం కేవలం కంటితుడుపు మాటలకే పరిమితమవుతోంది. దీంతో అటు సామాన్యుడు ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదని అర్థాకలితో బతుకులు ఈడ్చాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే బలవర్ధకమైన ఆహారం పప్పు దినుసుల ధరలు కేజీ 100కు తాకాయి. దీంతో మిడిల్ క్లాస్ మ్యాన్ ఇంట్లో పప్పు ఉడకట్లేదు. ఓవైపు పంట దిగుబడి లేక ధరలు చుక్కలు తాకుతుంటే మరోవైపు బ్లాక్ మార్కెటియర్ల మాయలు సామాన్యుడి జేబును కొల్లగొడుతున్నాయి. రాష్ట్రంలో పప్పులు, వేరుశెనగ నూనె ధరలు అమాంతం ఆకాశాన్నంటడంతో అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ధరల పెరుగుదలపై తీవ్ర కలత చెందుతున్నారు. నెల రోజుల వ్యవధిలో కేజీకి 10 నుంచి 15 వరకు ధరలు ఎగబాకడం గతంలో ఎన్నడూ లేదని ప్రజలు వాపోతున్నారు. పప్పు, సాంబారు, ఇడ్లీ, దోశలు, వడలు, గారెలు ఇలా సామాన్య వంటకాలన్నీ ప్రియమయ్యాయి. ఇప్పటికే కూలీ నాలి చేసుకునేవారు, చిరుద్యోగులు హోటళ్లకు వెళ్లాలంటే భయపడుతున్నారు. కడుపు నిండా పప్పన్నం లేదా సాంబారన్నం తిందామనుకున్నా పెరుగుతున్న రేట్లతో ఏం కొంటాం అంటూ సామాన్యుడు వాపోతున్నాడు. అప్పు చేసి పప్పుకూడు అన్నారు పెద్దలు. నిజమే. మరి ఇప్పుడు పప్పుకూర తినాలంటే అప్పు చెయ్యాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ధరల మంటే ఇందుకు కారణం. కిరాణా షాపుకు వెళ్తే మిడిల్ క్లాస్ పీపుల్ హడలిపోతున్నారు. బిల్లు చూసి షాక్ తింటున్నారు. ప్రతి ఏడాదితో పోలిస్తే నిత్యావసర సరుకుల ధరలు సగం కంటే ఎక్కువగా పెరిగాయి. మరికొన్ని నిత్యావసరాలు 50% మించి పెరిగాయని సామాన్యులు లబోదిబోమంటున్నారు. పంటల దిగుబడి తగ్గడంతో నిత్యావసర సరుకుల వినియోగం పెరగడం, వ్యాపారస్తులపై అధికారుల నిఘా తగ్గడం, బహిరంగ మార్కెట్లలో నిత్యావసర సరుకుల ధరలు సామాన్య కుటుంబీకుల నట్టి విరుస్తున్నాయి. ధరలను నియంత్రించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. నిత్యావసర వస్తువులకు కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తూ ధరల పెరుగుదలకు కారణమవుతున్నారు. ఈ విషయంలో వ్యాపారులపై అధికారుల ఉదాసీన వైఖరి కూడా ధరలు పెరుగుదలకు మరొక కారణం. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వాటిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని అర్థమవుతుంది. పట్టణాల అభివృద్ధి ప్రణాళికలు, కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరచడం తప్ప తెలుగు రాష్ట్రాల ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. పంటల దిగుబడి పెరిగితేనే ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా అందుకు అనుగుణంగా పేద మధ్యతరగతి ప్రజల వేతనాలు, కూలీ ఆ మేరకు పెరగకపోవడంతో ప్రజలు కొనుగోలు శక్తి పడిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుల బతుకులు భారంగా మారాయి. నగర మార్కెట్లో నిత్యావసరాల వస్తువుల ధరలు నింగికి ఎగబాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు నిత్యం వినియోగించే బియ్యం, పప్పులు, నూనెల ధరలు అనూహ్యంగా పెరిగిపోతూ ఉండగా హోల్సేల్, రీటైల్ ధరలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ప్రత్యేకించి కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగిపోయాయి. జనవరిలో కేజీ 72 రూపాయలున్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా 100 రూపాయలు దాటింది. దీనికి తోడు పెసరపప్పు, మినప్పప్పు, బియ్యం, ఎండుమిర్చి, చింతపండు, పసుపు, ధనియాల ధరలు సైతం
దడ పుట్టిస్తున్నాయి. 2 నెలల క్రితం సోనా మసూరి బియ్యం ధర క్వింటల్ 3,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం 3,400కు చేరింది. కొందరు రిటైల్ వ్యాపారులు బెస్ట్ క్వాలిటీ పేరుతో అదే బియ్యాన్ని క్వింటల్కు 3,500 రూపాయలకు అంటగడుతున్నారు. పాత బియ్యం క్వింటల్ 4,800 నుండి 5,000 ధర పలుకుతుంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లలో 48-50 రూపాయలు వెచ్చించినదే కిలో ఫైన్ రకం బియ్యం లభించట్లేదు. వంట నూనెల ధరలు హోల్సేల్ గా తగ్గినా చిల్లర మార్కెట్లో మాత్రం బగ్గున మండుతున్నాయి. పల్లి నూనె ధర హోల్సేల్ మార్కెట్లలో లీటర్ 95 రూపాయలు ఉండగా అదే రిటైల్ మార్కెట్లలో 46 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. అన్ని రకాల నూనెల ధరలు 46 రూపాయల వరకు పెరిగాయి. ఫామ్ ఆయిల్ ధర కూడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే వీటికి తోడు కారం, చింతపండు, ధనియాలు, పల్లీలు, పుట్నాలు, బెల్లం, పంచదార ధరలు కూడా కేజీకి 6 నుండి 10కి పెరిగాయి. రాష్ట్రంలో ఆయిల్ పంట, పప్పు ధాన్యాల సాగు విస్తరణ క్రమంగా తగ్గిపోతుండటమే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తుంది. కొన్ని రకాల సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో వ్యాపారులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. ఈ పరిస్థితుల్లో నెల బడ్జెట్లో అధిక భాగం బియ్యం, వంట నూనె, పప్పులకే కేటాయించాల్సి వస్తుందని చిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇక సామాన్య మధ్యతరగతి ప్రజల బతుకులు మరింత భారంగా మారాయి. ముఖ్యంగా గృహిణులు వంట సామాగ్రిని ఇంట్లోని సభ్యులందరికీ సరిపడేలా వండేందుకు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా పట్టణ పేదలు, చిరు ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు అటు రేషన్ సరుకులు అందక ఇటు మార్కెట్లో పెరుగుతున్న ధరల వస్తువులు కొనలేక చేతులు ఎత్తేస్తున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, ఈ ఖర్చులన్నిటికీ తోడు ఇంటి అద్దెలు పెరిగాయి. బస్ ఛార్జీలు తక్కువేం లేవు. అనారోగ్యం పాలైతే సగటు మనిషి బడ్జెట్ తారుమారవుతుంది. దగ్గు, తుమ్ము వచ్చినా కనీసం 1000 రూపాయలు వదులుతున్నాయి. డెంగీ, మలేరియా టెస్టులతో 1000 వసూలు చేస్తున్నారు. అవి నిర్ధారణ అయితే లక్షలు వదులుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా జీవితాన్ని నెట్టుకొచ్చేదని వాపోతున్నారు పేద, మధ్యతరగతి ప్రజలు. ధరల పెరుగుదల కొత్త సమస్యలకు కారణమవుతుంది. కొనుగోలు స్థాయి తగ్గిపోవడం ప్రమాదకర అంశమంటున్నారు వైద్యులు. ఫలితంగా పోషకాహార లోపం తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. రేట్లు పెరిగినా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుని ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్త పడమని వైద్యులు సూచిస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండే బలవర్ధకమైన ఆహారం పప్పు దినుసులే. సమతుల ఆహారం పప్పు దినుసులు లేనిదే పూర్తి కాదు. కానీ ఈ పప్పు ధాన్యాలే సామాన్యులకు దూరం అవుతున్నాయి. అప్పు చేసి మరీ పప్పు తినాల్సిన పరిస్థితికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీలు, ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు పప్పు ధాన్యాలు పెట్టమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెలవిచ్చింది. కానీ ఈ పప్పు ధరల రాకెట్ ఎక్కి సామాన్యులకు అందుబాటులో లేనంత స్థాయికి ఎదుగుతుంది. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇంతకీ పప్పు ధాన్యాల ధరలు 3 అంకెలను ఎందుకు తాకుతున్నాయి? పంట దిగుబడి తగ్గినందుకే ధరలు పెరుగుతున్నాయా, లేక మరే ఇతర కారణం ఏదైనా ఉందా? మరి ధరలు అదుపు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? సామాన్యుడికి ఊరటనివ్వాలంటే ఏం చర్యలు తీసుకోవాలి? పప్పు ధాన్యాలు ఉత్పత్తి అయ్యే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణ కొన్ని ప్రాంతాలలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రధానంగా మహారాష్ట్రలో వార్ధా, అకోలా తదితర ప్రాంతాల నుండి
పప్పులు ఆంధ్రప్రదేశ్కు దిగుమతి అవుతుంటాయి. కోస్తాలోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం తదితర జిల్లాలలో పప్పు ధాన్యాలు ఉత్పత్తి అవుతాయి. కందులు, మినుములు పండిస్తుంటారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల అపరాల దిగుబడులు బాగా పడిపోయాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమే. నిత్యావసరాలలో పప్పు ప్రధానమైనదే కాకుండా మంచి పౌష్టికాహారం కూడా. కానీ కందిపప్పు ధరల పెరుగుదల వల్ల సగటు వ్యక్తికి అందుబాటులో లేకుండా పోతుంది. కందిపప్పు ధరల పెరుగుదలకు పంట దిగుబడి తగ్గడం కారణమా, లేక కృత్రిమ కొరతను సృష్టించడానికి ప్రపంచీకరణ దళారీ శక్తులు ప్రయత్నిస్తున్నాయా అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. వాణిజ్య వర్గాల వారు చెప్పే సమాధానం కంది సాగు చేసే భూమి విస్తరణం తగ్గింది. ప్రభుత్వం మాత్రం కంది విస్తరణం తగ్గినట్టు నిర్ధారించిన దాఖలాలు లేవు. పంట విస్తీర్ణం చాలా తగ్గింది. దానికి అనుగుణంగా ఎప్పుడైతే కందులు వేస్తుందో దాన్ని కాకుండా పత్తి వేయడము, వేరే కమర్షియల్ క్రాప్ వేయడం వలన కందుల ధర పెరగడం కూడా కారణమైంది. దాదాపు ఒక 3-4 సంవత్సరాల సంది రైతులంతా కందులు ఇవ్వకుండా పత్తుల మీద మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు కందులు ఎక్కడ కూడా దాదాపు కర్ణాటక అనుకోండి, మహారాష్ట్ర అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, స్టాకిస్టుల దగ్గర కూడా లేవు. ఏటా 1-2 ఆహార పదార్థాలను ఎంపిక చేసుకుని ధరలను పెంచే కుట్రను దళారీలు కొనసాగిస్తుండటం నడుస్తున్న చరిత్ర. ఖరీఫ్ కందుల వాణిజ్య విపణిలోకి రావడం ఫిబ్రవరి, మార్చి నెలలో ప్రారంభమవుతుంది. ఉత్పత్తి పరిమాణం తగ్గినప్పటికీ కొత్తగా కందులు మార్కెట్ను ముంచెత్తుతాయి. అందువల్ల ఫిబ్రవరి, మార్చి నెలలలో టేకు ధరలు తగ్గాలి. దాని ప్రభావం ఏప్రిల్ నెలలలో చిల్లర వ్యాపారంలో కనిపించాలి. అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలలో కందిపప్పు ధరలు మాత్రమే కాదు, ఖరీఫ్ ఉత్పత్తుల ధరలన్నీ తగ్గాలి. కానీ తగ్గలేదు. కందుల ధర ఫిబ్రవరి ప్రాంతంలో క్వింటాల్కు 5,000 రూపాయలు, ఏప్రిల్లో 7,500కు పెరిగింది. అంటే రైతుల నుంచి కొనుగోలు చేసిన తర్వాత మాత్రమే దళారీ వ్యాపార ముఠాలు కందులు, కందిపప్పు ధరలను విపరీతంగా పెంచేశాయన్నది స్పష్టమవుతుంది. ఫిబ్రవరిలో వెలువడిన అంచనాల ప్రకారం వర్షాభావం కారణంగా గత ఏడాది కంటే ఈ ఏడాది పప్పు ధాన్యాల ఉత్పత్తి దాదాపు 13 లక్షల టన్నుల మేర తగ్గుతుంది. గత ఏడాది దాదాపు 2 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా ఈ ఏడాది 1,47 లక్షల టన్నులకు దిగజారనున్నాయి. ఈ అంచనాలు తరువాత నిజమై ఉండినట్లయితే ఉత్పత్తిదారులకు అధిక ధరలు లభించి ఉండాలి. కానీ లభించలేదు. వ్యాపారులకు లభిస్తున్నాయి. ఉత్పత్తి తగ్గుతుందని తెలిసినా ప్రభుత్వం పప్పు దిగుమతులను పెంచి ఉండాలి. అలా దిగుమతులు పెరిగి ఉంటే ధరలు పెరిగేవి కావు. నెల వ్యవధిలో 40% పైగా కందిపప్పు ధర పెరిగింది. మిగిలిన పప్పు ధరలు కూడా సమాంతరంగా పెరిగాయి. అక్కరలేని వస్తువుల దిగుమతిని నియంత్రించలేని ప్రభుత్వం అత్యవసరమైన పప్పుల దిగుమతినైనా పెంచి ఉండొచ్చు. అది జరగలేదు. దీంతో పప్పు ధాన్యాల ధరలు ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. బిగ్ స్టోరీలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెరుగుతున్న ఆహార ధరలు పేద మధ్యతరగతి ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల మధ్య వినియోగదారులకు ఆహార ద్రవ్యోల్బణం చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వం ధరల అదుపునకు ఎన్ని చర్యలు చేపట్టినా ఆశించిన ఫలితం మాత్రం శూన్యం. పరిస్థితి అదుపులోకి రాకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకు మళ్లీ ఇబ్బందులు తప్పవన్న ఆందోళన నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. మరోవైపు బ్లాక్ మార్కెటీర్లు కూడా విజృంభించడంతో అటు సామాన్యుడికి ఎడాపెడా ఒకటే వాయింపు మొదలయ్యింది. మార్కెట్లో దళారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది పరిస్థితి. ప్రభుత్వాలు మారినా, అధికారంలో ఎవరున్నా, ప్రాంతమేదైనా పరిస్థితి ఇదే. సేమ్ టు సేమ్. పండించిన వాడికే పట్టెడన్నం కరువవుతుంది. మధ్యలో అమ్ముకునేవాడు కోట్లకు పడగలెత్తుతున్నాడు. అటు వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రపంచంలో ఏ వస్తువు ఉత్పత్తి చేసినా
దానికి మార్కెట్ ధరను నియంత్రించేది దాన్ని తయారు చేసిన వాళ్లే. మార్కెటింగ్, ప్యాకింగ్, రవాణా, వేతనాలు, పన్నులు ఇలా అన్ని కలుపుకున్నాకే అమ్మకం ధరను నియంత్రిస్తాడు తయారీదారు. కానీ వ్యవసాయదారుడికి మాత్రం ఇలాంటి అవకాశం లేదు. ఎండనక, వాననక, రాత్రనక, పగలనక పండించిన పంటకు మాత్రం ధరను మరొకరు నిర్ణయిస్తున్నారు. దేశంలో కావాల్సినన్ని ఆహార నిల్వలున్నాయని మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న బ్లాక్ మార్కెటర్ల కుట్రలను భగ్నం చేసి ధరలను అదుపులోకి తీసుకువస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇప్పుడప్పుడే అదుపులోకి వస్తుందన్న నమ్మకం మాత్రం కుదరడం లేదు. నిత్యావసరాల అక్రమ నిల్వలు నాన్ వేలబుల్ నేరంగా పరిగణించాలన్న దాన్ని ఇప్పుడు కేంద్రం పరిశీలిస్తుంది. కానీ ఇవేవీ ఆచరణలోకి రావడం లేదు. ధరల పెరుగుదల ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తుందంటున్నారు వైద్యులు. రేట్లు ఎక్కువగా ఉన్నాయని తినడం మానేస్తే పోషకాహార లోపం తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. శరీరానికి అవసరమైన క్యాలరీస్ అందేలా చూసుకోవాలంటున్నారు. పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు. మరోవైపు ఆర్థిక రంగానికి హ్యాపీ డేస్ అని ఊదరగొడుతున్నారు మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ పరిణామాలు అన్నీ ఉదాహరిస్తున్నారు. మరి ఇటు రైతులు నష్టపోతున్నారు, అటు వినియోగదారులు నిండా మునుగుతున్నారు. మధ్యలో దళారులు ఎంజాయ్ చేస్తున్నారు. వీటన్నిటికీ పాలకులు మార్కెటింగ్ తో పాటు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మార్కెట్లో నిత్యావసర వస్తువులకు కృత్రిమ కొరత సృష్టించేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ప్రధానంగా వివిధ రకాల పప్పులు, వంట నూనె, కొబ్బరి, మసాలాలు వంటి వాటిని గోదాంలకు తరలించి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించేందుకు సన్నద్ధమయ్యారు. హైదరాబాద్లోని మహబూబ్ మెన్షన్, సిద్ది అంబర్ బజార్, బేగం బజార్, ముక్తియార్ గంజి తదితర హోల్సేల్ మార్కెట్లలో కొందరు వ్యాపారులు సరుకును దాచిపెట్టి మార్కెట్లో కొరతను సృష్టిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ గుంటూరు, విజయవాడ, తిరుపతి మార్కెట్లలో అక్రమ నిల్వలు కొనసాగుతున్నాయి. అక్రమ వ్యాపారులను కట్టడి చేయడంలో అధికారుల వైఫల్యం కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్న పప్పు దినుసుల ధరలతో వంటింట్లో పప్పు మాయమవుతోంది. దీంతో మధ్యతరగతి జీవికి అందుబాటులో ఉండే సమతుల ఆహారం దూరమైపోతోంది. ఒకప్పుడు ధరలు పెరిగితే విపక్షాలు అధికార పక్షాన్ని నిలదీసేవి. ప్రతిపక్ష రాజకీయ పార్టీ పోరాటాల్లో ధరల పెరుగుదలే ప్రధాన అంశంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతిపక్షాలు కేవలం పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేసుకోవటానికి పరిమితమైపోతున్నాయి. ఈ ధరల పీచమనిచి పరిస్థితి మారాలంటే ప్రజలు సంఘటితంగా పోరుబాట పట్టాల్సిందే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మిగులు నిధులున్నాయంటే దానికి కారణం హైదరాబాద్ నగరాన్ని ఎవరు డెవలప్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను కాదు.